మైత్రి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ కు ఏర్పాట్లు పూర్తి. సెంటర్ ని సందర్శించిన కలెక్టర్ సిపి. రేపు వైభవంగా సీతారాముల కళ్యాణం, ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. తాగునీటి ఎద్దడి నివారణకు పకడ్బందీ చర్యలు. గ్రామంలో కలెక్టర్ భవేష్ మిశ్రా పర్యటన. పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పెద్దపల్లి కలెక్టర్ ముసమిల్ ఖాన్ తెలిపారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని సిపి శ్రీనివాస్ తో కలిసి కలెక్టర్ సందర్శించారు. నామినేషన్ కేంద్రంతో పాటు పరిసరాలు, పార్కింగ్ ఏరియాల్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీ నుండి 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుందని తెలిపారు. నామినేషన్లు వేసే అభ్యర్థులు ముందుగా ఆన్లైన్ పద్ధతిలో పత్రాలను సమర్పిస్తే సులువుగా ఉంటుందన్నారు. సెంటర్ వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు సిపి శ్రీనివాస్ తెలిపారు. ఎన్నికలకి పూర్తిగా తయారీ చేసుకొని ఉన్నాము. ఈ 18 తారీఖు నుంచి 25 తారీఖు వరకు నామినేషన్లు స్వీకరణ చేయడం జరుగుతుంది. ఎన్నికల సంఘం, భారతీయ ఎన్నికల సంఘం మనకి పర్మిషన్ ఇచ్చిన తర్వాత క్యాండిడేట్స్ పూర్తి సౌకర్యాలతో ఇక్కడ రిసీవ్ చేసుకోవడానికి, అలాగే వాళ్ళ నామినేషన్ కాగితాలు కూడా జాగ్రత్తగా తీసుకోవడానికి ఇక్కడ మేము తయారు చేసుకొని ఉన్నాం. దాని తర్వాత అందరు తెలిసినట్టే మేము నామినేషన్ స్క్రూటినీ కూడా చేయడానికి, సింబల్ అలాట్మెంట్, క్యాండిడేట్స్ అనౌన్స్మెంట్ చేసేవారికి కూడా పూర్తిగా తయారీ చేసుకుని ఉన్నాం. నిన్న పోలీస్ కమిషనర్ గారు కూడా ఈ పూర్తిగా సెక్యూరిటీ సిబ్బంది పరంగా కూడా ఇక్కడ సౌకర్యాలు అందించడానికి తయారుగా ఉన్నాము. ఎటువంటి కష్టం రాకుండా పూర్తిగా కంఫర్ట్లో ఈ క్యాండిడేట్స్ కూడా ఎటువంటి కష్టం రాకుండా మేము తయారు చేసుకొని ఉన్నాం. క్యాండిడేట్స్తో ఒక విజ్ఞప్తి, వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ కూడా వేసుకొని వస్తే ఇక్కడ కొంచెం నామినేషన్ కూడా తొందరగా అవుతాయని ఒకసారి నేను మళ్ళీ రిమైండర్ లాగా చెప్తున్నాను. కానీ మేము పూర్తిగా ఉన్నామని ఒక మాట కూడా అందిస్తున్నాను. థ్యాంక్ యూ. తర్వాత ఇక్కడ నామినేషన్ వేయడానికి చాలా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ టైపు, అంటే వాళ్ళకి చాలా ఈజీగా వచ్చి ప్రశాంతంగా ఇక్కడ అన్ని ప్రాసెస్ని అప్లికేషన్స్ ఫిలప్ చేసి నామినేషన్ వేసుకోవడానికి తగిన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. ఇక్కడ 3 లేయర్ బందోబస్తు ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ లేయర్ ఇన్సైడ్ లేయర్లో సిఏపిఎఫ్ ఉంటుంది, అంటే పారామిలిటరీ ఫోర్సెస్ ఉంటాయి. దాని తర్వాత నెక్స్ట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉంటుంది సెకండ్ లేయర్లో. థర్డ్ లేయర్లో అవుటర్ లేయర్లో మా యొక్క ఫోర్స్ ఉంటుంది. సో ఇక్కడ నేను విజ్ఞప్తి చేసేదంటే, ఎవరైనా ర్యాలీగా వస్తే మీరు ఆల్రెడీ సువిధాలో అప్లికేషన్ పెట్టుకోవాలి. ఏ టైంకి పెట్టుకుంటున్నారు, ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్లో ఇస్తారు ఆర్ఓ గారు. సో దాని ప్రకారం మేము బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తాము. మేము మీకు ఫుల్లీ కోఆపరేట్ చేయడానికి రెడీగా ఉన్నాము, మీకు ఫెసిలిటేట్ చేయడానికి రెడీగా ఉన్నాము. ఇక్కడ ఇప్పుడు 2 ఎగ్జిట్, ఒక ఎగ్జిట్ హుజరాబాద్ నియోజకవర్గంలోని ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో కళ్యాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రోజువారీగా అర్చకులు విశేష పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సీతారాముల కళ్యాణ మహోత్సవానికి వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్న నేపథ్యంలో అధికారులు తగిన ఏర్పాట్లను చేశారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గంలోని ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా సోమవారం స్థానిక ఆలయంలో గ్రామస్తులు, పరిసర ప్రాంత భక్తుల చేతుల మీదుగా స్వామివారి తలంబ్రాల బియ్యం కలిపారు. రేపు సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఉత్సవ మూర్తులను పట్టు వస్త్రాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. వేమ్లవాడకు చెందిన శ్రీ రాజరాజేశ్వరి దేవి సేవా సమితి ఆధ్వర్యంలో సీతారాములకు చీర, సారె, గోటితో తీసిన తలంబ్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సీతారాముల ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. రేపు అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణం జరిపించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీతారాములకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు వివిధ గ్రామాల జిల్లాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండడంతో తగిన ఏర్పాట్లు చేశారు. జమ్మికుంట నుండి ఇలందకుంటకు వెళ్లేందుకు ఆర్టీసీ అధికారులు బస్సు సౌకర్యం కూడా కల్పించారు. సీతారామచంద్రస్వామి దేవాలయంలో సేవ చేసేందుకు వివిధ సేవా సమితుల సభ్యులు సిద్ధంగా ఉన్నారు. సీతారాముల కళ్యాణాన్ని కనులారా వీక్షించేందుకు కళ్యాణ ఘట్టం వద్ద ఎల్ఈడి స్క్రీన్లను సైతం ఏర్పాటు చేశారు. భక్తులు కళ్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు సైతం ఏర్పాటు చేసినట్టు ఈవో కందుల సుధాకర్ తెలిపారు. తాగునీటి ఎద్దడి నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. భూపాల్పల్లి జిల్లాలోని కాటారం మహదేవ్పూర్ మండలాల్లో అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. కాటారం మండల కేంద్రంలోని అయ్యప్ప కాలనీలోని ఇంటింటికి వెళ్లి మహిళలతో మాట్లాడారు. త్రాగునీటి సరఫరా వివరాల్ని అడిగి తెలుసుకున్నారు. నీటి సరఫరా సక్రమంగా అందడం లేదని, అరకొర నీటితో ఇబ్బంది అవుతోందని స్థానికులు ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. వారంలోగా ఇంటింటి సర్వే నిర్వహించి తాగునీటి సమస్యని పరిష్కరించాలని ఆదేశించారు. ఈ విషయంపై ప్రజల నుండి ఫిర్యాదులు వస్తే బాధ్యులను విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. కలెక్టర్ వెంట కాటారం మహదేవ్పూర్ మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఇతర అధికారులు ఉన్నారు. ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. వాళ్ళ పబ్లిక్ హెల్త్ డిఈ గారు మళ్ళీ ఒకసారి వచ్చి అన్ని డీటెయిల్ చూసుకొని పోతా ఉన్నాను. నేను వచ్చారు, డిఈ గారు వచ్చారు, వాళ్ళ ఎస్సీ గారు. గవర్నమెంట్ బడ్జెట్ ఇస్తారా, అది తర్వాత విషయం. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ రక్షణ కోసం ప్రజలు పోరాటం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని జేఏసీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ చైతన్య ర్యాలీ నిర్వహించారు. 10 ఏళ్ల కాలంలో ప్రధాని మోదీ ప్రభుత్వ వైఫల్యాన్ని ఫ్లెక్సీపై ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి విడతి పత్రాన్ని సమర్పించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలతో భారత రాజ్యాంగానికి ప్రమాదం పొంచి ఉందని జేఏసీ నాయకులు ఆరోపించారు. రాజ్యాంగానికి బదులుగా ఆర్ఎస్ఎస్ విధానాల్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని విమర్శించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ పరిస్థితుల లోపల, క్లిష్ట పరిస్థితుల లోపల భారతదేశ రాజ్యాంగానికి ప్రమాదం పొందుతుందని, అదేవిధంగా భారత ప్రజాస్వామ్యానికి అంతిమ గడియలు దగ్గరకు వచ్చినాయి. అందుకే ప్రతి ఒక్క పౌరుడు, భారతదేశ ప్రతి ఒక్క పౌరుడు కూడా మన మతోన్మాద పార్టీ అయిన బీజేపీని ఓడించే క్రమం లోపల మనందరం కూడా చైతన్యం కావడానికి, రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఇప్పుడు మనం రాజ్యాంగ పరిరక్షణ చైతన్య ర్యాలీని మలజక్ చౌరస్తా నుంచి మరి అంబేద్కర్ చౌరస్తా వద్దకు ర్యాలీ తీయడం జరిగింది. మిత్రులారా, ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ప్రజాస్వామ్యం నడుస్తుంది ఇక్కడ ఈ భారతదేశం లోపల. అది క్రోనీ ప్రజాస్వామ్యం నడుస్తుంది. అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగానికి ప్రత్యామ్నాయంగా మరి ఆర్ఎస్ఎస్ 2వ చీఫ్ అయిన గోల్వాల్కర్ రచించిన బీజేపీ హటావో దేశ్ కు బచావో అనే నినాదంతో సిపిఐ ఇండియా కూటమిలో కొనసాగుతోందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాళ వెంకటరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండల కేంద్రంలోని అనభేరి సింగిరెడ్డి అమరుల భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. నాడు ప్రజా సేవకులే ప్రజా నాయకులు అయ్యేవారు, కానీ ఇప్పుడు మాత్రం నేరస్తులు, డబ్బున్న వాళ్ళు ప్రజా నాయకులుగా మారుతున్నారని ఎద్దేవా చేశారు. చట్టసభలో సగం మందికి పైగా నేర చరిత్ర కలిగిన వారే ఉన్నారని వారు ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో వ్యక్తి స్వేచ్ఛ హరించబడిందని, ఫోన్లు మాట్లాడాలంటేనే భయపడాల్సిన రోజులు వచ్చాయని వాపోయారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు, వైఎస్ ఎంపీపీ గడిపే మల్లేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు వనేష్, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల వేడి కూడా ఎంపీ దగ్గర ఉండి పనిచేసినారు. వాళ్ళ వ్యాపారం, వాళ్ళకి గుండి వ్యాపారాలు నడుచుకుంటున్నారు. వాళ్ళు డైరెక్ట్గా వ్యాపార వర్గాలే
ఈ ప్రజాప్రతినిధి ఎన్నికలకు వచ్చాం. ఆ తర్వాత ఎవరెవరైతే గుండాలు హంతకులు లేదా నేరకుంటారో వాళ్ళు కూడా రాజకీయాలు రియల్ ఎస్టేట్లు పాఠశాలలు లేకుంటే ఆకర్షించినంత రాజకీయాలు వచ్చారు. దానికి సగం మంది నేరం చరిత్ర కలిగిన వాళ్ళే ఇవాళ ఎంపీలు నిలబడుతున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసే రాజ్యాంగం పేర్కొన్నదేమో ప్రజల చేత, ప్రజల ద్వారా, ప్రజల కొరకు ప్రభుత్వం. కానీ ఇవాళ ప్రజల చేత రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మన్నపేట గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. డీఎస్పీ ఆధ్వర్యంలో స్థానికుల ఇండ్లలో తనిఖీలు చేశారు. సరైన ధృవీకరణ పత్రాలు లేని 32 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు, 5 కార్లు సీజ్ చేశారు. 1 లీటర్ గుడుంబ, 40 లీటర్ల వాష్ అక్రమంగా ఇంట్లో నిల్వ ఉంచిన మహిళపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ గ్రామస్తులకు పలు సూచన చేశారు. ఈ కార్యక్రమంలో సీఎస్ శ్రీనివాస్ గౌడ్, ఎస్ఐలు, సిబ్బంది, కేంద్ర బలగాలు పాల్గొన్నారు. తగిలిచ్చినందుకు వారి మీద కేసు అవుతుంది. ఆ బండి ఎవరి పేరు మీద ఉన్నారో తగిలినా ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది, లక్షల మీద వస్తుంది. మీరు ఏం తాగినా కూడా 1500 నేరాల నియంత్రణ లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తుందని డీఎస్పీ నాగేంద్రాచారి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం బొల్లారం గ్రామంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. సరైన డాక్యుమెంట్లు లేని 40 వాహనాలు సీజ్ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రజల్లో భద్రతా భావం పెంపొందించడం, వారి సమస్యలు నేరుగా తెలుసుకునేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. గంజాయి, పేలుడు పదార్థాలను నివృత్తి చేయగల జాగిలాలతో విస్తృతంగా తనిఖీలు చేసినట్లు వివరించారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, గ్రామంలో గంజాయికి సంబంధించిన సమాచారం తెలిస్తే పోలీసులకు వెంటనే తెలియజేయాలని సూచించారు. సరైన ధృవీకరణ పత్రాలు చూపించి సీజ్ చేసిన వాహనాలు తీసుకెళ్లొచ్చని డీఎస్పీ వివరించారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్, ఎస్ఐ మారుతి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కాబట్టి ఇది మనం పల్లెటూరు అనుకోవడం లేదు. తర్వాత ఏంటంటే మొత్తం ప్రపంచం అంతా గ్లోబల్ విలేజ్. ఒక ఫోన్ చేస్తే ఆ కొసకు ఎవడెవడు కలుతూనే ఉంటాడు, దొరకబడతాడు. అది ఆర్థికంగా ఆ కుటుంబాన్ని ఖరాబ్ చేస్తుంది, సామాజికంగా మన ఇళ్లను ఖరాబ్ చేస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచి ఒక్కసారి మీరు మీ ఒక కన్ను అటోల మీద వేయండి. చాలామంది మేము చూసినాము, ఈ పిల్లాడు తాగడలే, ఈ పిల్లాడు అసొంటోడు కాదులే అనేటోళ్ళందరూ మనం చూసినా. మీరు పేపర్ చూస్తారు అందరూ. మొన్ననే ఒక పట్టుకున్నాం, దాదాపు 2 కిలోల గంజాయి పట్టుకున్నాం. 5 ఇంకా అంటే రోజుకు ఇంకా పరారులు ఉన్నారు. ఇంకా అదే పని మీద చేస్తూనే ఉన్నాం. ఇంకా ఈ రోజు కూడా దాదాపు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఉన్నది. వేములవాడ అర్బన్ మండలం అనుపురం పాత గ్రామంలోని మిడ్ మానేర్లో ముంపుకు గురైన భూముల నుండి మట్టిని తరలిస్తున్న టిప్పర్ను అనుపురం గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడారు. 15 రోజులుగా మిడ్ మానేర్లోని అనుపురం, కొడుముంజ శివార్లోని భూముల నుండి అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్నారని వారు వాపోయారు. మట్టిని తరలిస్తున్న భూములకు ఇప్పటి వరకు నష్టపరిహారం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భూమి పైసలు కానీ అచ్చేటివి ఉన్నాయి, వాళ్ళ పైసలు ప్యాకేజీ పైసలు కూడా అచ్చేటివి ఉన్నాయి. వాళ్ళ పైసలు ఏమో రావడానికేమో మీకేమో పర్మిషన్ ఇస్తలేరు, ఆ పైసలు ఇవ్వడానికి కూడా మీరు ముందర పడతలేరు. కానీ ఇక్కడ ముంపురాల నుంచి మొరం తీసుకుపోవడానికి మాత్రం మీరు పర్మిషన్ ఇచ్చి ఈ విధంగా చేయడం ఇది కరెక్ట్ కాదు. ముందుగా మా సమస్యలను పరిష్కరించి తర్వాత మీరు ఈ అనుపురం గ్రామంలో మొరం తరలించాలని కోరుకుంటున్నాం. ఈ ఇండ్ల పైసలకు, ఇక్కడ ఉన్నటువంటి మా ముప్పుల గురైనటువంటి భూముల పైసలకు ఎన్నోసార్లు పోయినాం. మొన్నటిదాకా సీనాన్న సుతం ఫోన్ చేసిండు, అయినా కానీ మమ్మల్ని పట్టించుకుంటలేడు కలెక్టరు. మరి ఇక్కడ ముప్పు గ్రామాలకెళ్ళి మట్టి తీయమని కలెక్టర్కు పర్మిషన్ మీరు ఎట్లా ఇచ్చారని మేము అడుగుతా ఉన్నాం. ఈ పర్మిషన్ మీరు వెంటనే రద్దు చేసి మాకు ఇచ్చే భూముల పైసలు కానీ ఇండ్ల పైసలు కానీ ఇచ్చిన తర్వాతనే మీరు పర్మిషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. వేములవాడ క్షేత్రంలో శివపార్వతుల అవతారం ఎత్తే ఆచారం కొనసాగుతుంది. అయితే ఇటీవల యువత ఆడ మగ తేడా లేకుండా శివపార్వతుల అవతారం ఎత్తుతున్నారు. చేతికి గాజులు, ముక్కు పుడక, చెవులకు కమ్మలు ధరించి శివనామస్మరణ చేస్తూ దైవ సన్నిధిలో జీవితం గడుపుతుంటారు. రేపు కళ్యాణాన్ని పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో శివపార్వతులు వేములవాడకు తరలివస్తున్నారు. ఆలయంలో స్వామివారి కళ్యాణం జరుగుతుండగా వీరు ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకుంటూ శివుణ్ణి వివాహమాడినట్లు భావిస్తారు. వృద్ధాప్యంలో ఉన్నవారు ఎక్కువగా శివపార్వతులుగా మారుతూ ఉంటారు. అలా మారిన వారు తమ కుటుంబాన్ని వదిలిపెట్టి దైవ సన్నిధిలోనే గడుపుతారు. అయితే ఇప్పుడు యువత కూడా శివపార్వతులుగా మారుతున్నారు. అమ్మవారి అవతారం ఎత్తుతున్నారు. కుటుంబ సంబంధాలకు దూరంగా ఉండి దైవ సన్నిధిలోనే జీవిస్తున్నారు. శివపార్వతులుగా మారుతున్న యువకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆలయాన్ని దక్షిణ కాశీగా పిలుస్తూ ఉంటారు. ఈ ఆలయానికి 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. నిత్యం ఆలయంలో భక్తుల రద్దీ ఉంటుంది. ప్రతి ఏటా భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ ఆలయంలో శివపార్వతులకు ప్రత్యేక స్థానం ఉంది. చాలా ఏళ్ల నుంచి శివపార్వతులుగా మారుతున్నవారు ఉన్నారు. గతంలో ఎక్కువగా ఆడవారు మాత్రమే శివపార్వతులుగా మారి స్వామివారి సన్నిధిలో గడిపేవారు. ఇటీవల మగవారు కూడా శివపార్వతులుగా మారుతున్నారు. అందులోనూ యువత ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తున్నారు. డిగ్రీలు, పీజీలు చేసిన వారు కూడా శివపార్వతులుగా మారుతున్నారు. శివుడిని అర్ధనారీశ్వరుడిగా పిలుస్తూ ఉంటారు. కావున కొందరు అమ్మవారిలా కూడా తయారవుతున్నారు. చీరను ధరించడం, గాజులు పెట్టుకోవడం, మట్టెలు ధరించడంతో పాటు మంగళసూత్రం కూడా వేసుకుంటున్నారు. కొంతమంది పెళ్లి చేసుకొని కూడా శివపార్వతులుగా ఉంటున్నారు. వేములవాడ ఆలయంలో సోమ, శుక్రవారాల్లో, ఇతర పర్వదినాల్లో శివపార్వతుల సందడి ఎక్కువగా కనబడుతుంది. వీరు స్వామివారి దర్శనం అనంతరం పోచమ్మకు బోనాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటారు. రాజన్న ఆలయంలో శివ కళ్యాణం, శ్రీరామ నవమి రోజున ఓవైపు శ్రీరాముడి కళ్యాణం జరుగుతూ ఉంటే అదే సమయానికి వీరు పెళ్లి కూతురిలాగా ముస్తాబై ఒక్కరిపైన ఒకరు అక్షింతలు చల్లుకొని శివుడిని వివాహం ఆడినట్టుగా భావిస్తారు. రాష్ట్రంలో మరే ఆలయంలోనూ కనిపించని ఈ ఆచారం ప్రత్యేకంగా రాజన్న ఆలయంలో మాత్రమే కనిపించడం విశేషం. పదవులు అయినా వదులుకుంటాను కానీ మానేరు వాగుల ఇసుకను తవ్వనీయమన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు. ప్రజలకు ఇచ్చిన మాట కోసం కట్టుబడి ఉంటామన్నారు. పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సన్నాహక సమావేశంలో కార్యకర్తల్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర సహజ వనరుల్ని అమ్ముకొని దోచుకున్నారని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేశారని, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు. మానేరు వాగు నుండి ఇసుకను ఎట్టి పరిస్థితుల్లో తవ్వనీయబోమని, గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో ఓటు హక్కుపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. భారత రాజ్యాంగ పౌరులకు కల్పించిన ఓటు హక్కు ఒక వజ్రాయుధమని, పార్లమెంట్ ఎన్నికల్లో ఈ హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. అనంతరం ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో ఓటరు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ గంగయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా BLOలు, కార్యదర్శులు అవగాహన కల్పించాలని సూచించారు. మండలంలో 100% పోలింగ్ అయ్యేలా అధికారులు ఓటర్లను ప్రోత్సహించాలన్నారు. అభ్యర్థుల ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీగా మంచి నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి, ఎంపీడీఓ దివ్యదర్శన్ రావు, మున్సిపల్ కమిషనర్ వేణుమాధవ్, సిఐ సుబ్బారెడ్డి, ఎస్ఐ శ్రావణ్ కుమార్, ఎంపీపీ ఫయాజ్ అలీ, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. అలాగే చైతన్యం తేవడానికి మా ఓటర్లందరూ కూడా ఎన్నికలలో పూర్తి స్థాయిలో పాల్గొని వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని
వాళ్ళకు చైతన్యం కలిగించాలనే ఉద్దేశంతో స్వీప్ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మనకు సుల్తానాబాద్ లోపల ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం లోపల మనకు ఈ మండల అధికారులు, అలాగే ఉద్యోగులు, బిఎల్ఓలు, డీలర్లు, మిగతా మన మున్సిపల్ సిబ్బంది, మిగతా ఆఫీసుల సిబ్బంది అందరూ కూడా పాల్గొంటున్నారు. కాబట్టి ఈ ప్రతి ఒక్క ఓటరు కూడా రాబోయే ఎన్నికల్లో పాల్గొని వారి యొక్క అమూల్యమైన ఓటును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఈ పెద్దపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి అందరూ ఓటర్లకు నా యొక్క విజ్ఞప్తి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో తహసీల్దార్ జాహెద్ పాషా ఓటు హక్కు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. అనంతరం గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. బిఎల్ఓలు, పంచాయతీ కార్యదర్శులు, మహిళా స్వశక్తి సంఘాల ప్రతినిధులకు అవగాహన కల్పించారు. ఓటు హక్కు వినియోగం ప్రాముఖ్యతపై సంస్కృతి కళాకారులచే వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రామ్మోహన్ చారి, ఎంపీఓ గోవర్ధన్, డిప్యూటీ తహసీల్దార్ ధీరజ్, ఆర్ఐ ఉదయశ్రీ, సీనియర్ అసిస్టెంట్లు చంద్రకళ, జూనియర్ అసిస్టెంట్లు మహేష్, రాజు, అన్వర్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఓటు హక్కు ఉన్నవారు ఎక్కడైనా ఉంటే కూడా మన శ్రీరాంపూర్ మండలకు సంబంధించిన ప్రతి ఒక్క ఓటు హక్కుదారు వచ్చి పొద్దుగాల 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని నేను కోరుచున్నాను. ఇంకోటి, ఓటు అనే ఆయుధం మనకు ప్రత్యేకంగా ఎవ్వరు మాటలు వినకుండా పొలిటికల్స్ కానీ ఎవ్వరు ఏది కానీ వారు వినకుండా మన ఇష్టం వాళ్ళకే మనం ఎన్నుకొని మనం ఓటు వేసుకొని మనము ఆ సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాను. దయచేసి ఈ సమాచారము ప్రతి ఒక్కరు మీ యొక్క ఐపీఎల్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ కప్ ను సుద్దముక్క చాక్ పీస్ పై చెక్కి క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ శుభాకాంక్షలు తెలిపాడు కళాకారుడు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన ఆడెపు రజనీకాంత్ సూక్ష్మ కళాకారుడు. 17 ఐపీఎల్ ప్రారంభమైన సందర్భంగా ఆడెపు రజనీకాంత్ చాక్ పీస్ పై 3.5 సెంటీమీటర్ల ఎత్తు, 1.5 సెంటీమీటర్ల వెడల్పుతో ఐపీఎల్ కప్ నమూనాను తీర్చిదిద్దారు. కాగా చైనా మాటిలో 3.2 సెంటీమీటర్ల ఎత్తు, 2 సెంటీమీటర్ల వెడల్పుతో సుమారు 3 గంటల పాటు శ్రమించి క్లే సంకల్పరింగ్ ఆర్ట్ ద్వారా కప్ తయారు చేసి క్రికెట్ అభిమానుల మన్నన పొందారు. ఆడపు రజనీకాంత్ నేను 17వ ఐపీఎల్ జరుగుతున్న సందర్భంగా చాక్ పీస్ పై 3.5 సెంటీమీటర్లు ఎత్తున్నటువంటి మరియు 1.5 సెంటీమీటర్ల వెడల్పున్నటువంటి ఐపీఎల్ కప్ నమూనాను సుమారు 4 గంటల పాటు గుండుపిల్ల సాయంతో చెక్కి ఉన్నాను. అదేవిధంగా చైనా క్లే ద్వారా 3.2 సెంటీమీటర్ల ఎత్తున్నటువంటి మరియు 2 సెంటీమీటర్ల వ్యాసం ఉన్నటువంటి ఐపీఎల్ కప్ నమూనాను సుమారుగా 3 గంటల పాటు శ్రమించి చైనా క్లే స్కల్ప్చరింగ్ ఆర్ట్ ద్వారా తయారు చేశాను. అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కాల్వ శ్రీరాంపూర్ ఎస్ఐ ఓంకార్ యాదవ్ హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మల్యాల గ్రామ సమీపంలో ఇసుక రవాణా చేస్తున్న లారీని ఎస్ఐ పట్టుకుని స్టేషన్ కు తరలించారు. జేసీబీ సహాయంతో రాత్రి వేళలో లారీలో లోడ్ చేసి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. అనుమతులు లేకుండా ఇసుక తరలించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. కాపు కాసి ఒక లారీని పట్టుకోవడం జరిగింది. పరిగికి సంబంధించిన లారీ అది. అందులో అక్రమంగా గుంపుల పరిసర ప్రాంతాల్లో జేసీబీ ద్వారా అంబాల రవి ఆర్గనైజ్ చేస్తూ జేసీబీ ద్వారా లారీలను పిలిపించి అందులో లోడ్ చేస్తుంటే ఆ లారీని పట్టుకొని లారీ ఓనర్ పైన, డ్రైవర్ పైన మరియు జేసీబీ పైన, అంబాల రవి పైన ఈ 4 పైన కేసు నమోదు చేయడం అనేది. ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన జేసీబీ మరియు లారీ పైన కేసు నమోదు చేయలేదు. నేను ఈ మానేరు పరివాహక ప్రాంత ప్రజలకు తెలియజేయమనగా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎవరైనా కూడా ట్రాక్టర్ల ద్వారా కానీ జేసీబీ ద్వారా కానీ ఈ అక్రమ ఇసుక రవాణాను ప్రోత్సహించినచో కంపల్సరీ ట్రాక్టర్ల ఓనర్ పైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వేములవాడ బద్దిపోచమ్మ అమ్మవారి ఆలయం మంగళవారం బోనాలు సమర్పించే భక్తులతో జాతరను తలపించింది. సోమవారం శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తులు ఆనవాయితీ ప్రకారం మంగళవారం భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని బోనం మొక్కు చెల్లించుకున్నారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో బోనం మొక్కు చెల్లించుకునేందుకు భక్తులు గంటల కొద్దీ క్యూ లైన్ లో నిరీక్షించాల్సి వచ్చింది. కాగా రద్దీ దృష్ట్యా అధికారులు తగిన ఏర్పాట్లను చేశారు.
వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో శ్రీరామ భక్తోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు నుండి 9వ రోజు వరకు 3 రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహించనున్నారు. తొలి రోజు ఉదయం ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమశంకర్ శర్మ నేతృత్వంలో వేద పండితులు విశేష పూజలు చేశారు. పార్వతి రాజరాజేశ్వర స్వామి, అనంత పద్మనాభ స్వామి వార్లను అశ్వవాహనంపై ఊరేగించారు. బుధవారం శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వార్ల దివ్య కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆలయ చైర్మన్ అర్జునుడు గృహం ముందు భాగంలో వేదికతో పాటు భారీ ఏర్పాట్లను చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రుతి మండల కేంద్రంలో ఎంపీ బండి సంజయ్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వేములవాడ అసెంబ్లీ కన్వీనర్ మారుత సత్య ఆధ్వర్యంలో గడప గడపకు తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో నాయకులు లోలపు శేఖర్, చిలుముల హన్మయ్యాచారి, మరి రమేష్, సిరికొండ పరశురాములు, తిప్పాని భూమన్న పాల్గొన్నారు. మరి కేవలం 5 గంటలే నిద్రపోతూ మరి ఇంకా మిగతా 19 గంటలు ఈ దేశం కొరకు పనిచేస్తూ ఉన్నాడు. మరి అని వారే చెప్తా ఉన్నారు. మరి ఈ దేశ సమగ్రత, ఈ దేశంలో పేదరిక నిర్మూలన, ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి పేద ప్రజలకు మరి ఏదైతే రేషన్ బియ్యం కానీ, మరి విశ్వకర్మ యోజన కానీ, అనేక ఉజ్వల గ్యాస్కు సంబంధించినవి కానీ, కిసాన్ సమ్మాన్ నిధి కానీ, అనేక నిధులు మరి యూరియాపై మరి ఈ దశలో ప్రచారంలో పాల్గొని ఇళ్ళ వద్దకు వెళ్ళినప్పుడు మరి చిన్నపిల్లల నుంచి మొదలుకొని మధ్య వయస్కులతో పాటు వృద్ధుల వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా నరేంద్ర మోదీ భాజపా ప్రభుత్వానికి మాత్రమే అవకాశం ఇవ్వాలని వారు నిశ్చయించుకోవడం జరిగింది. ఏ ఇంటి వద్దకు వెళ్ళినా కూడా మేము వెళ్ళేసరికే మరి కనీసం కరపత్రం కూడా ఇవ్వకుండా ముందే కూడా వారు ఫిక్స్ అయి ఉన్నారు. ప్రజలందరూ కూడా ఇవాళ చెప్పడం జరుగుతుంది, మేము ఖచ్చితంగా మోదీ సర్కారుకు అనుకూలంగా ఉన్నాం. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు మృతి చెందాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నాగేపల్లి గ్రామం చెందిన అబశెట్టిపల్లి సాయి స్నేహితుడితో కలిసి సోమవారం చందుర్తి మండలంలోని ఓ గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా మూడపల్లి క్రాస్ రోడ్డు వద్ద బైక్ అదుపు తప్పి కింద పడ్డారు. ఈ ప్రమాదంలో సాయికి తీవ్ర గాయాలు కాగా వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ నేడు మృతి చెందాడు. దీంతో స్వగ్రామం నాగేపల్లిలో విషాదం నెలకొంది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నీలోజీపల్లిలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ అధ్యక్షులు కోస రవీందర్ మాట్లాడుతూ గత 15 ఏళ్ల నుండి సీతారామచంద్ర స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. R&R కాలనీకి వచ్చిన తర్వాత గ్రామస్తుల సహకారంతో ఏటా కళ్యాణాన్ని జరుపుకుంటున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కోస పద్మతో పాటు మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నీలోజీపల్లిలో నిర్వహించడం జరుగుతుంది. 2017లో మరి కొత్త R&R కాలనీలో మరి సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నీలోజీపల్లి గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు శ్రీ సీతారాముల కళ్యాణం రేపు అనగా బుధవారం నాడు 11 గంటలకు అంగరంగ వైభవంగా నిర్వహించబడును. ఈ సీతారాముల కళ్యాణం లోక కళ్యాణార్థం నీలోజీపల్లె ప్రజలు సుఖశాంతులతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి ఆ సీతారాముని కోరుకుంటూ నిర్వాసితులకు వచ్చే సీతారాముల కళ్యాణం వరకు అందరికీ శుభం జరగాలి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్.